మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను కస్టడీలోకి తీసుకుంది సిట్. మరోవైపు డ్రగ్స్ను సరఫరా చేసిన అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి అభిషేక్ను పట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అభిషేక్ పోలీసులకు చిక్కితే ఈ కేసులో సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 14న రాత్రి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై మొయినాబాద్ పోలీసులు ఈగల్ టీం దాడులు చేసింది. ఈ క్రమంలో పోలీసులపై పార్టీలో పాల్గొన్న 11 మందిలో నమిత్ శర్మ 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. సోదాల సందర్భంగా రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులపై కాల్పులు జరిపిన నమిత్ శర్మతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన 7గురిని సిట్ బృందం విచారించింది. ఈ కేసులో డ్రగ్స్ సిమ్లా నుంచి తీసుకువచ్చారని నమిత్ శర్మ చెప్పగా, విచారణలో మాత్రం హైదరాబాద్లోనే కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. దీంతో తెరపైకి కొత్తగా అభిషేక్ సింగ్ పేరు వచ్చింది. అభిషేక్ దగ్గరనే కోకైన్ను కొనుగోలు చేసినట్లు గుర్తించింది సిట్ బృందం. డ్రగ్ పెడ్లర్లైన రాకేష్, అభిషేక్ల పేర్లు విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫామ్ హౌస్ లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు పార్టీలు జరిగాయి, ఒకవేళ ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తే ఆ డ్రగ్స్ ను సరఫరా ఎవరు చేశారు అన్న అంశంపై సిట్ దర్యాప్తు చేసింది. దీంతో ఈ కేసులో రాకేష్ తో పాటు అభిషేక్ కీలకంగా మారాడు. దీంతో ప్రస్తుతం పరారీలో ఉన్న అభిషేక్ కోసం సిట్ బృందం గాలింపు ప్రారంభించింది. రాజేంద్రనగర్లోని భవానీనగర్కు చెందిన అభిషేక్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. ఇతని వద్దే పలుమార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సిట్ భావిస్తోంది. అందుకోసమే అభిషేక్ సింగ్ జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సిట్ టీం. ఈ క్రమంలో మార్చి 17 నుంచి అభిషేక్ కనిపించకుండా పోయాడు అంటూ అతని తండ్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మార్చి 16న రాత్రి ఇంట్లోనే ఉన్న అభిషేక్ 17న ఉదయం నుంచి కనిపించడం లేదని, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తాడని చూశామని చెబుతున్నాడు తండ్రి. అలాగే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ కు సంబంధించిన గుట్టు వీడాలంటే సిట్ బృందానికి అభిషేక్ సింగ్ చిక్కడం కీలకంగా మారనుంది. అందుకోసమే అతని జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిషేక్ తో పాటు మరో పెడ్లర్ రాకేష్ కోసం గాలిస్తున్నాయి పోలీస్ టీంలు. రోహిత్ రెడ్డికి, అభిషేక్ కు డ్రగ్స్ అంశంలో లావాదేవీలు ఉన్నట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యవహారం పూర్తిగా వెలుగులోకి రావాలంటే అభిషేక్ సింగ్ దొరకడం చాలా కీలకమని సిట్ భావిస్తోంది. ప్రస్తుతం రోహిత్ రెడ్డి కోర్టు అనుమతితో కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీ గడువు ముగిసేలోపు అభిషేక్ చిక్కితే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది.